హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. భాస్కర్ పారిపోయాడని మనీషా టెన్షన్ పడుతుండగా ఏమైంది అని దేవయాని అడుగుతుంటుంది. భాస్కర్ పారిపోయాడంటి అని చెప్పగానే వాడు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళిపోయినట్టు అని దేవయాని అంటూ ఉండగా తెలీదాంటి అని అంటూ ఉంటుంది మనీషా. పోనీలే, వాడు పోయాడు కాబట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ఇక మనం అనుకున్న ప్లాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం పదా అని అంటూ కేక్ కటింగ్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు అరవింద, ఎటు వెళ్ళిపోయావు మనీషా, పిల్లలకి కేక్ తినిపించు రా అని అంటుండగా, నాకన్నా ఇంపార్టెంట్ పర్సన్ ఒకరున్నారు కదా, వాళ్ళు తినిపించాక నేను తినిపిస్తాను అని మనీషా అంటుంటుంది. ఇంపార్టెంట్ పర్సనా, ఎవరు అని అడుగుతుంటుంది అరవింద. ఇంకెవరు, అర్జున్ అని అనగానే ఇక లక్ష్మి, అయ్యో అర్జున్ గారు, మీరు ఇంకా కేక్ తినిపించలేదు కదా, ఎందుకంత దూరంగా ఉన్నారు, వచ్చి పిల్లలకి కేక్ తినిపించండి అని అంటుండగా, అందరూ అయిపోయాక తినిపిస్తానని ఊరికనే ఉన్నాను లక్ష్మి అని అంటుండగా, రండి అని లక్ష్మి అనేస్తుంది. ఇక అర్జున్ వెళ్ళి పిల్లలిద్దరికీ కేక్ తినిపిస్తాడు. ఇక మనీష ఇలా అంటుంటుంది, మీరు వెళ్ళి ఆడుకోండి అని అనగానే పిల్లలందరూ వెళ్ళిపోతారు. అప్పుడు మనీష దేవయానికి సైగ చేయడంతో మీరందరూ భోజనాలకు పదండి అని దేవయాని అక్కడున్న వాళ్ళందరినీ భోజనాలకి తీసుకెళ్తుంది. ఇక మనీష దేవయానిలు ఏం చేస్తున్నారో అర్థం కాక అందరూ ఆశ్చర్యంగా వాళ్ళిద్దరినే చూస్తూ ఉంటారు. ఇక ఏమైంది అని అడుగుతుండగా, ఏం లేదు అని అంటూ, మిత్ర, నువ్విప్పుడు లక్కీ జున్నుల బర్త్డే పార్టీని కలిపి జరిపించావు, జున్ను పక్కనే నిలబెట్టావు, జున్నుకి కేక్ తినిపించావు, ఆ తర్వాత ఫ్యామిలీ ఫోటోని కూడా కలిసి దిగావు. ఇప్పుడు జున్నుని నువ్వు కొడుకుగా ఒప్పుకున్నట్ట, లక్ష్మిని భార్యగా అంగీకరించినట్ట అని మనీష అడుగుతుండగా మిత్ర ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతాడు. అప్పుడు మళ్ళీ అరవింద, ఇప్పుడు మిత్ర ఒప్పుకోవాల్సిందేంటి, ఆల్రెడీ లక్ష్మి మెడలో తాళి కట్టాడు, జున్ను లక్ష్మి కొడుకు కాబట్టి మిత్రాకి కూడా కొడుకే అవుతాడు, జున్ను ఒప్పుకోవాల్సిందేంటి అని అంటుండగా, అలా కాదంటీ, నేను అడిగేది మిత్రని, ఏమంటావు మిత్ర, ఇప్పుడు జున్ను నీ కొడుక, లక్ష్మి నీ భార్య, నువ్వు అంగీకరించినట్ట అని అంటుండగా ఇక జయదేవ్ నందన్ మళ్ళీ అదే ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు అంకుల్, ఇప్పుడు లక్ష్మీ మిత్రాలు కలిసిపోయినట్ట, జున్ను కొడుకుగా ఒప్పుకున్నట్ట అని తెలుసుకోవడానికి అడుగుతున్నాను అని మనీష అనగానే ఇక మిత్ర, లేదు, లక్ష్మి నా భార్య కాదు, మిత్ర అంటూ జున్ను నా కొడుకు కూడా కాదు, నేను ఎప్పుడు ఎవరిని అంగీకరించలేదు అని అనేస్తాడు. మిత్ర, అదేంట్రా అలా మాట్లాడుతున్నావు అని అరవింద అంటూ ఉండగా, ఇక అలా కాకపోతే ఎలా మాట్లాడతారంటే, మిత్ర మాట్లాడింది నిజమే కదా, అసలు లక్ష్మీ మిత్రాలు చాలా రోజుల నుండి దూరంగా ఉన్నారు, ఇక ఈ మధ్య గ్యాప్లో లక్ష్మీ మిత్రాలు కలవనే లేదు, కానీ ఇప్పుడు లక్ష్మి ఎవరినో తీసుకొచ్చి మిత్ర కొడుకును అంటుంది. ఇప్పుడు అది ఎలా నమ్మమంటారు మీరు? విడిపోయే టైంకి కూడా ప్రవీణ్ మిట్టల్కి లక్ష్మి సహాయం చేసి మిత్రాన్ని మోసం చేసి వెళ్ళిపోయింది. అటువంటప్పుడు వాళ్ళ మధ్యలో సఖ్యత లేనప్పుడు జున్ను మిత్ర కొడుకని ఎలా అంటారు అని మనీష అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక ప్రవీణ్ మిట్టల్కి షేర్స్ ఎందుకు రాసియాల్సి వచ్చిందో నీకు తెలీదా మనీష, నన్ను చెప్పమంటావా అని అరవింద అంటూ ఉండగా, ఇక లక్ష్మి, అత్తయ్య గారు వద్దు అని అనేస్తుంది. ఇంకా నా గురించి ఆలోచిస్తున్నాయి, ఇలా మాట్లాడుతున్నావా, నీపై నిందలు వేస్తున్నారు, నీకు అది అర్థం కావట్లేదా లక్ష్మి అని అరవింద అంటూ ఉంటుంది. ఇక పర్లేదు అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక అరవింద, నువ్వు ఒక పిచ్చిదానివి అని తిడుతూ ఉంటుంది. అప్పుడు మిత్ర, ఆపండి, ఇంకా నేను లక్ష్మిని భార్యగా ఒప్పుకోలేదు, జున్నుని కూడా కొడుకుగా అంగీకరించలేదు, ప్రవీణ్ మిట్టల్కి షేర్స్ రాసిచ్చి నా కంపెనీని నన్ను నడి రోడ్డుపై నిలబెట్టింది, ఆ తర్వాత తను చనిపోయానని నన్ను మానసికంగా కృంగతీసింది, ఆ తర్వాత ఏదో తెలియని పేరుతో వచ్చి నా ఇంట్లో తిష్ట వేసింది, ఇన్ని మోసాలు చేసిన లక్ష్మిని నేను భార్యలా అంగీకరించాలా, లేదు, జున్ను కూడా నా కొడుకు కాదు అని అంటూ ఇక మిత్ర కోపంగా వెళ్ళిపోతాడు. ఇక మనీష, చూసారా, మిత్రానే కొడుకుగా ఒప్పుకోలేదు, లక్ష్మి ఇప్పుడైనా నీకు అర్థమైందా, మిత్ర భార్య స్థానంలో నువ్వు లేవు, నీ ఇంట్లో నీకే వాల్యూ లేదు, నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోవచ్చు అని అంటుండగా, నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు అనుకున్నంత మాత్రాన లక్ష్మి భార్య కాకుండా పోతుందా, జున్ను కొడుకు కాకుండా పోతాడా, అయినా ఇవన్నీ అడగడానికి నువ్వెవరు అని అరవింద మనీషాని నిలదీస్తుండగా, ఇక దేవయాని మిత్రకి కాబోయే భార్యక్క
అని అనేస్తుంది. ఇక మనిష కూడా నేను మిత్ర భార్యలా అడుగుతున్నాను అని అంటుండగా, నేను ఈ నందన్ కుటుంబానికి కోడల్ని, మిత్రానందన్కి తల్లిని, లక్ష్మికి అత్తని, జున్నుకి నానమ్మలా చెప్తున్నాను. లక్ష్మి నా కోడలు, మిత్ర భార్య, జున్ను నా మనవడు అని అనేస్తుంది. ఇక అలా ఎలా మాట్లాడతారంటే మీరు 6 సంవత్సరాల నుండి కలిసి లేని వాళ్ళు పిల్లలని ఎలా కంటారు? అయినా మిత్ర కొడుకు జున్ను కానే కాదు, మరి ఎవరి కొడుకు అని అనగానే ఈ అర్జున్ కొడుకు అనగానే లక్ష్మి షాక్ అవుతుంది. అర్జున్తో కలిసి తిరిగింది, ఇన్నాళ్ళు అర్జున్ దగ్గరే ఉంది అని అంటుండగా, ఆంటీ మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు, నేను లక్ష్మి మంచి స్నేహితులమే అని అంటుండగా, స్నేహితులో లవర్సో తాళి కట్టని భార్యో భర్తో నాకెందుకు అవన్నీ అని దేవయాని అనేస్తుంది. ఇక నాకు అనుమానంగా ఉంది, జున్ను మిత్ర కొడుకు కాదు అర్జున్ కొడుకని నేను అంటున్నాను అని అంటుండగా, లక్ష్మి కోపంగా ఫస్ట్ టైం నోరు తెరిచి, లేదు మిత్రకి నాకు పుట్టిన కొడుకే జున్ను అని అనేస్తుంది. ఇక లేదు నిరూపించాలి నువ్వు ఆ మాటని అని అంటుండగా, ఇక ఎలా నిరూపించాలి అని లక్ష్మి అడుగుతుంటుంది. DNA టెస్ట్ చేయించాలి జున్నుకి అని అంటుండగా లక్ష్మి షాక్ అవుతుంది. ఇక DNA టెస్ట్ చేయాల్సిన అవసరం లక్ష్మికేంటి, తననే అనుమానిస్తున్నావా అని అంటుండగా, అర్జున్ కూడా లక్ష్మి నిప్పని మీ అందరికీ తెలియదా అని అంటుంటాడు. నిప్పుకే చెదలు పట్టే టైం ఇది, అటువంటిది నిప్పుని ఎవరు నమ్ముతారు అని దేవయాని అంటూ ఉంటుంది. ఇక అయినా అవన్నీ ఎందుకు నీకు, మిత్ర అటువంటి మనిషి కాదు, లక్ష్మిని ఎప్పటికీ అవమానించడు, అనుమానించడు అని అంటుండగా, రేపు ఇదే మాటని మిత్ర అడిగితే ఏం చేస్తారు, అందుకే DNA టెస్ట్ చేపించండి అని అంటుండగా, లక్ష్మి చేపిస్తాను అని అనేస్తుంది. నిజంగా జున్నుకి DNA టెస్ట్ చేయిస్తావా అని అడుగుతుంటే, చేయిస్తాను అని అంటూ ఉంటుంది. లక్ష్మి వద్దు లక్ష్మి నువ్వు అలా చెయ్యకు, అలా చేస్తే నీకు అవమానం జరిగినట్టే కదా అని అర్జున్ అంటుండగా, పర్లేదు నాకు అవమానం జరిగినా పర్లేదు, కానీ నా నిజాయితీని నేను ప్రూవ్ చేసుకోవాలి అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక అంటే నా కోడలికి అగ్ని పరీక్ష పెడుతున్నావా అని అరవింద అంటూ ఉండగా, ఆ రాముడంతటి వాడు అనుమానించాడంటీ అని అంటూ ఉంటుంది మనిష. జయదేవ్ నందన్ కూడా మనీషాని ఏదో అంటుండగా, ఇక లక్ష్మి లేదు నేను జున్నుకి DNA టెస్ట్ చేయించి అరవింద సమేత జయదేవ్ నందన్ల వారసుడు మిత్రానందన్ కొడుకు జున్ను అని నిరూపిస్తా అని లక్ష్మి అనేస్తుంది. ఇక అందరూ ఎక్కడి నుండి అక్కడికి వెళ్ళిపోతారు. ఇక మిత్ర మనీషా లక్ష్మి మాటలని తలుచుకుంటూ ఉంటాడు. ఇక మనీష అక్కడికి వస్తుంది. ఏంటి మిత్ర నువ్వు జున్నుని కొడుకుగా ఒప్పుకున్నట్టేనా అని అంటుండగా, లేదు అక్కడే చెప్పాను కదా ఆ విషయం అని మిత్ర అంటుంటాడు. లేదు జున్ను నీ కొడుకే అని లక్ష్మి అంటుంది. రేపు DNA టెస్ట్ కూడా చేయిస్తానంటుంది అని అంటుండగా షాక్ అవుతాడు మిత్ర. ఏంటి DNA టెస్ట్ ఏంటి, ఎవరు నువ్వు అడిగావా అని అంటుండగా, అవును అడిగాను అని అంటుండగా, నీకు అవసరం ఏంటి అని అనేస్తాడు మిత్ర. మళ్ళీ కోపంగా ఇలా తిడుతూ ఉంటాడు. లక్ష్మిని నేను వేరొక కోణంలో ఆలోచిస్తున్నాను, నువ్వు అనే మాటలు వేరు అని అంటుండగా, అంటే నువ్వు లక్ష్మిని కొడుకుని అంగీకరించినట్ట అని అంటుండగా, కింద వాళ్ళందరూ అదే మాట అంటున్నారు, నువ్వు ఇక్కడ కూడా ఇదే మాట అంటున్నావు, నేనే తప్పు చేశాను, నిన్ను ప్రేమించి ఇన్నాళ్ళు నీ కోసం వెయిట్ చేయడం నా తప్ప, ఇక ఎవరో ముక్కు తెలియని వాడొచ్చి నందన్ కుటుంబానికి వారసుడు అంటే నేను ఎలా ఒప్పుకోవాలి, నేను చెప్తున్నాను విను, రేపు పెళ్ళయ్యాక నీకు నాకు పుట్టబోయే బిడ్డే వారసుడు అవుతాడే తప్ప వాడు కాదు, ఇక DNA టెస్ట్ చేపిస్తే వాడు నీ వారసుడు అని తెలిస్తే మాత్రమే నేను ఒప్పుకుంటాను అని అంటుండగా, నీకేమైనా పిచ్చి పట్టిందా, అలా ఎందుకు చేశావు అని అంటుండగా, ఇక మనీష ఏడుపు స్టార్ట్ చేసి నాటకం స్టార్ట్ చేసి, అందరూ అలాగే అనండి, అంకుల్ వాళ్ళు లక్ష్మికే సపోర్ట్ చేస్తున్నారు, నువ్వేమో ఒప్పుకోవట్లేదు, నా జీవితమే వేస్ట్ అని మనీష యాక్టింగ్ చేస్తుండగా, నీ ఇష్టం ఉన్నట్టు చావు అని అంటూ మిత్ర వెళ్ళిపోతాడు. ఇక కింద అర్జున్ వెళ్తూ లక్ష్మికి సారీ చెప్తుండగా, ఇక పర్లేదు అర్జున్ గారు ఇదంతా నార్మలే, నాకు నన్ను వెళ్ళగొట్టడానికి ఇలా చేస్తున్నారు అని అంటూ ఉంటుంది లక్ష్మి. అలా కాదు, నా వల్లే మాటలు పడాల్సి వస్తుంది కదా అని అంటుండగా, రాళ్ళు వేసేవారికి గాయం చేయడం తప్ప పెద్ద మ్యాటర్ ఏమీ ఉండదు అని అంటుంటుంది లక్ష్మి. కానీ వాళ్ళంత సింపుల్గా వదిలేస్తారని నాకు అనిపించట్లేదు అని అంటుండగా, ఇక ఖచ్చితంగా వాళ్ళ నోటికి మూతలు పడాలి అని ఈ DNA టెస్ట్ జరగాల్సిందే అర్జున్ గారు అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక DNA టెస్ట్ రిపోర్ట్స్ని
మార్చుతాను అని మనీష దేవయానితో చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మి జున్ను అవుట్, నేను మిత్రతో సెటిల్ అవుతాను అని అంటూ ఉంటుంది మనీష. ఇక డిఎన్ఏ టెస్ట్ జరుగుతుందా, మిత్ర జరగనిస్తాడా, లక్ష్మిని అవమానిస్తాడా, డిఎన్ఏ రిపోర్ట్స్ని మనీష మార్చుతుందా, ఏం జరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.